హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళనాడులో చూసారు కదా, మేము బైజూస్ వాటర్ ఫాల్ చూడడానికని వచ్చాము. ఈ వాటర్ ఫాల్ అనేది మేము ఉండే ప్లేస్ ఉంది, జస్ట్ 1 hour జర్నీలో ఉంది. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇది పార్కింగ్ లాట్, ఇది కార్ పార్కింగ్ లాట్. దాని పక్కనే పిల్లలకు ప్లే ఏరియా కూడా ఉంది. ఈ వాక్ ట్రైల్ గుండా వెళ్తుంటే గ్రీనరీతో చెట్లన్నీ ఫ్రీగా కవర్ అయి ఉన్నాయి. పక్కనే వాటర్ ఫ్లో అవుతూ ఉంది. సో పిల్లలు చూసి చాలా ఎంజాయ్ చేశారు. వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాకైతే. కానీ జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది, స్లిప్ అయినా చాలా కష్టం అన్నట్టు. ఈ ప్లేస్లో అయితే మేము వాటర్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి దగ్గరికి వెళ్ళి చూసాము. అక్కడ కొందరు కూడా అక్కడ దిగి చూస్తున్నారు, వాటర్ ఫ్లో అవుతున్నది. సో మేము ఫొటోస్ అలా తీసుకుంటున్నారు అందరూ. మేము కూడా దగ్గరకు వెళ్ళి చూసాము. బట్ ఎవరు ఆ వాటర్లో దిగడం మాత్రం చేయట్లేదు, ఎందుకంటే ఆ ఫ్లో అనేది చాలా దూరం వరకు ఇలా ఫోర్స్తో వస్తున్నాయి వాటర్ అనేది. సో ఎవరు దిగడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నట్టు. సో జస్ట్ దూరం నుండి చూసి వెళ్ళిపోతున్నారు. సో ఈ వాటర్ ఫాల్ చూసి ఇదే వాటర్ ఫాల్ అనుకొని వచ్చేసాము అనుకున్నాము. సో ఇదే కాదండి, ఇంకా చాలా దూరం నడవాలి లోపల వరకు, ఇంకా చాలా మంచి వ్యూస్ కనిపిస్తాయి అని చెప్పారు. సో ఇక్కడ నుండి చూస్తేనే చాలా బాగుంది వ్యూ అనేది వాటర్ ఫాల్. సో ఇంకా లోపల వరకు వెళ్ళాలి అని చెప్పారు. ఇలానే వెళ్తూ ఉంటే ఒక 1-2 kilometers అయితే నడవాల్సి వచ్చింది లోపల వరకు. వెళ్తూ ఉంటే ఆ వ్యూ అనేది, వాక్ ట్రైల్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. కానీ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, వే అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది పిల్లలతో వెళ్ళినప్పుడు.
ఇప్పుడైతే సగం దూరం వరకు వచ్చామనుకుంటా. సో ఇక్కడ ఒక 5-10 మినిట్స్ అలా బ్రేక్ తీసుకుందామని, బెంచెస్ కూడా ఉన్నాయి కదా కూర్చుందామని, పిల్లలన్నా కూర్చొని కొన్ని ఫొటోస్ అలా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నట్టు. ఇక్కడ నుండి వాటర్ ఫాల్ వ్యూ ఇలా ఉంది. సో ఇక్కడ నుండి ఇదొక వ్యూ అన్నట్టు వాటర్ ఫాల్స్ది. ఇక్కడ కూడా అందరూ ఫొటోస్ తీసుకున్నాం అందరము. మళ్ళీ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి ఇలా ఉంది వే, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ చెట్టు అనేది చాలా డిఫరెంట్గా ఉంది చూసాము. సో మనం చూడాల్సిన వాటర్ ఫాల్ అయితే వచ్చేసింది. అందరూ డైరెక్ట్ ఇంకో వే ఉందండి దారి ఈ వాటర్ ఫాల్ రావడానికి. ఆ వే నుండి వచ్చి లాస్ట్కి ఇక్కడికే, ఆ వే అనేది లాస్ట్ ఇక్కడికే వస్తుంది. ఇంతకుముందు మేము చూసిన వాటర్ ఫాల్స్ ఏది రావన్నట్టు డైరెక్ట్ ఇక్కడికే వచ్చి ఇదే మెయిన్ వాటర్ ఫాల్ చూసి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. మేమేమో వేరే వే నుండి వచ్చాము. సో అందువల్ల అన్నీ చూడగలిగాము. బాగుంది కదా. సో వాటర్ ఫాల్ అయితే చూసి రిటర్న్ వెళ్తున్నాము. మేము రిటర్న్ వెళ్తున్న వే అనేది వేరే దారి నుండి వెళ్తున్నాము. సో యాక్చువల్గా అందరూ ఈ వే నుండి వచ్చి కూడా వాటర్ ఫాల్ చూడడానికి వస్తారు. అయితే ఈ దారి నుండి వస్తే మాత్రము ఇప్పుడు లాస్ట్ చూసిన వాటర్ ఫాల్ మాత్రమే చూడొచ్చు. సో అందుకని మేము ఆ దారి నుండి వెళ్ళాము. అదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది.
వాటర్ ఫాల్ అయితే చూసాం కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.